అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ మనోజ్. మెగాస్టార్ చిరంజీవి అంటే జిల్లావాసులకు వెంటనే గుర్తొచ్చేది మొగల్తూరు. కానీ పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం ఇలపకూరు పంచాయతీ పరిధిలో కుమ్మరపాలెం అనే ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్లో మెగాస్టార్ చిరంజీవి ఇక్కడ ఉండేవారని కూడా ఈ గ్రామస్తులు చెప్తున్నారు. అయితే అతను నివసించిన ఇల్లు కూడా ఉంది. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవితో అత్యంత దగ్గర సంబంధం ఉన్న బంధువులు కూడా ఈ గ్రామంలో ఉండడం విశేషం. ప్రస్తుతం వారిని మనం కలుద్దాం ఈ స్టోరీలో. ప్రస్తుతం మనం యలమంచిలి మండలం ఇలపకూరు పంచాయతీ పరిధిలోని కుమ్మరపాలెం అనే ఒక గ్రామంలో ఉన్నాం. ఇది కూడా ఇలపకూరు పంచాయతీ పరిధిలోనే ఇది కూడా ఉంటుంది, కుమ్మరపాలెం అనే గ్రామం. అయితే మనం ప్రస్తుతం ఉన్న ఈ ఇల్లు మెగాస్టార్ చిరంజీవి ఇక్కడ తన బాల్యాన్ని కూడా గడిపారు అని ఇక్కడ వారి బంధువులు చెప్తున్నారు. పూర్తిగా కూడా ఇక్కడ వారి బంధువులు కూడా ఉన్నారు. మొగల్తూరే కాదు, చాలా వరకు కూడా మెగాస్టార్ చిరంజీవి ఎక్కడ ఉండేవారు, తన బాల్యం ఎక్కడ గడిపారంటే పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు అని అయితే దాదాపు 100% చెప్తూ ఉంటారు. కానీ కుమ్మరపాలెం అనే ఒక మారుమూల గ్రామంలో కూడా ఆయన బాల్యాన్ని గడిపారు. ఇక్కడ వారి స్నేహితులు కూడా ఉన్నారు. అంతేకాకుండా వారి పెదనాన్న, వారి తండ్రి కూడా ఇటెక్కడెక్కడే తిరిగేవారని కూడా వారి బంధువులు చెప్తున్నారు. ఇదే ఇల్లు పూర్తిగా మనం చూడొచ్చు. తన బంధువులు కూడా ఇక్కడ ఉన్నారు. సార్ నమస్తే అండి. అంటే చాలా వరకు కూడా మెగాస్టార్ చిరంజీవి అంటే మన జిల్లాలో గుర్తొచ్చేది మొగల్తూరు. కానీ ఈ గ్రామం అంటే ఇలపకూరు పంచాయతీ పరిధిలో మీ గ్రామంలో కుమ్మరపాలెంలో కూడా ఆయన ఉన్నారని అంటారు. మీరు కూడా చిరంజీవి గారి బంధువులు అని అంటున్నారు. అసలు ఏంటి ఆయన బాల్యం అనేది ఎక్కడ గడిచింది? నా ఆస్కు లక్ష్మీనారాయణ అండి, ఇలపకూరు పంచాయతీ కుమ్మరపాలెం యలమంచిలి మండలం అండి. అంటే వాళ్ళ పెద్దనాన్నగారు మా మావయ్య అండి, మా మేనత్త గారు భర్త. చిరంజీవి గారు కూడా ఒకసారి వచ్చారు ఇక్కడికి. అలాగే నాగబాబు గారు వచ్చారు, వాళ్ళ చెల్లెలు గారు, వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు ఇక్కడ. అలాగే ఇక్కడ చిన్నప్పుడు ఇక్కడే ఉండేవారు అంటండి. చాలా వరకు ఎవరికి తెలియదు అసలు. ఈ ఊరు కూడా కొత్తగా ఎవరైనా వస్తే కన్ఫ్యూజ్ కూడా అవుతారు. అలాంటిది ఇక్కడ చిరంజీవి ఇక్కడ ఉన్నాడంటే చిన్నప్పుడు అంటే దేనివో అంటే వాళ్ళ రిలేషన్ ఇక్కడ ఏమన్నా ఉండేదని వాళ్ళ పెద్దమ్మ గారు పెద్దనాన్న గారు ఉండేవారండి, ఇక్కడికి ఉండేవారండి, వచ్చేవారు అంటండి. ఇలాగే మీరేమవుతారు చిరంజీవి గారికి? వాళ్ళ పెద్దమ్మ గారికి మేనల్లు ఉన్నారు. పెద్దమ్మ గారు మేనల్లు ఉన్నారు. బాగా దగ్గరగా చూసారు చిరంజీవిని? చూసానండి. మద్రాసు వెళ్ళానండి, నెలల్లో ఆయన దగ్గర ఉన్నాను. నాగబాబు గారు పెళ్ళికి వెళ్ళానండి, నెల ఉన్నాను. ఇదేనండి ఇల్లు? ఇదేనండి. ఎక్కడ ఉండేవారు ఆయన? ఇక్కడ ఉండేవారు. మీరు కూడా ఇక్కడ ఉండేవారా? మాకు ఉండేవారు. మా పక్క పర్సన్ అండి అది. ఈ పక్క పర్సన్లో చిరంజీవి గారు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ పెద్దనాన్న గారు ఉండేవారండి. ఇలా అంటే ఈ పోర్షన్లో ఉండేవారు? ఈ పోర్షన్లో ఉండేవారండి. ఇలాగే ఓకే. ఇదంతా కూడా చిరంజీవి గారు ఉండేవారు? వాళ్ళ పెద్దమ్మ గారు ఉండేవారు. ఇదంతా ఇక్కడే ఉండేవారు అంటండి. అంటే ఇప్పుడు ఎవరు ఉంటున్నారు ఇక్కడ? ఇప్పుడు ఎవరు ఉంటున్నారు? ఇంకా మీరే ఉంటున్నారు? అమ్మేసుకున్నారండి అది వాళ్ళ పెద్దమ్మ గారు. అమ్మేసుకుంటే వాళ్ళు మేము ఉంటున్నామండి. ఇవన్నీ తిరిగేవారు అంటాను చిరంజీవి గారు. తిరిగేవారు? మా నాన్నగారు మా తాతగారు చెప్పేవారు. ఆయన కూడా ఒకసారి వచ్చారండి ఇక్కడికి. ఇంట్లో వీధిలో కృష్ణ సినిమా తీసినప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. వాళ్ళ నాన్నగారు కూడా? వాళ్ళ నాన్నగారు చిరంజీవి గారు వచ్చారండి, అంతా కూర్చున్నారు. ఒకసారి వాళ్ళ చెల్లెలు గారు కూడా వచ్చిందండి, విజయ్ గారు. నాగబాబు గారు వచ్చారండి. వాళ్ళ అమ్మగారు 2 సార్లు 3 సార్లు వచ్చారండి. చిన్నప్పుడు ఒకవేళ ఆయన మర్చిపోవచ్చు, మాకు గుర్తు ఉండిపోయిందండి అలాగా. అది వాళ్ళ పెద్దనాన్నగారు అబ్బాయిలు 2 అండి, 4 అమ్మాయిలు అండి. ప్రకాశి, వెంకట్రావు అండి, ఝాన్సీ, సీతమ్మ, సరోజిని, సత్యవేత అండి. అంటే ఇప్పుడు చిరంజీవి గారు మొగల్తూరులో ఫస్ట్ ఉన్నారా లేకపోతే ఇక్కడ ఉన్నారా? అంటే ఎక్కువ ఇక్కడ మసిలివారు అంటే ఎక్కువ ఉండేవారు? ఇక్కడే ఉండేవారు అంటండి. మా తాతలు అనేవారు ఇక్కడే ఉండేవారు అండి. తర్వాత మొగల్తూరు అని అనేవారు అండి పెద్దలు. మొగల్తూరులో ఉండగా అంత కాదు, ఇక్కడే ఉండేవారు అంటాను.
ఇక్కడ చిరంజీవితో గడిపిన స్నేహితులు ఉన్నారు ఇప్పటికి ఏమన్నా ఎవరైనా? లేరండి. లేరు. లేరండి, ఇద్దరు లేరండి. ఇక్కడ మామూలుగా తిరిగివారంటండి. ప్రకాశ్ అని వాళ్ళ పెద్దనాన్నగారు అబ్బాయి ఇద్దరు తిరిగివారంటండి ఇక్కడ. చాలా రోజులు ఇక్కడ. అంటే ఆయన చిరంజీవి గారు ఇక్కడ గడిపారు కదా, దాదాపు మేము వస్తుంటే కూడా ఈ ఊరు మాకు కన్ఫ్యూజ్ అయింది, కుమ్మరపాలెం ఎక్కడ అనేది. కనీసం బోర్డు కూడా లేని పరిస్థితి ఉన్నది. అంటే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఆయన ఎప్పుడు రాలేదా? మళ్ళీ కూడా వచ్చి ఎప్పుడు రాలేదు ఈ గ్రామం? రాలేదండి. ఒకసారి ఇంట్లో రామ ఎడ్యుకేషన్ షూటింగ్కి వచ్చారండి. వచ్చి ఇక్కడికి వచ్చారండి. అంటే దొడ్డుబాటలు మా నాన్నగారు వెళ్ళారండి. మా నాన్నగారు చిరంజీవి గారు వాళ్ళ నాన్నగారు చూసి మా నాన్నగారిని కేకేసి ఇంటికి వస్తున్నామన్నారా అంటే ఇంటికి వచ్చారండి. ఒక గంట సేపు కూర్చున్నారు. కూర్చుని మామూలుగా వెళ్ళిపోయారండి. తర్వాత ప్రజారాజ్యం పార్టీ వచ్చినప్పుడు ఈ సెంటర్లో ఆపారండి. ఇక్కడ మా పెదనాన్నగారు వస్తారు, మా బంధువులు ఉన్నారు, ఇదే రోడ్లో నేను మసిలిపోండి అని చిరంజీవి గారు చెప్పడం జరిగిందండి. చెప్పాక ఆయన ఇలా టైం అయిపోయింది నేను వెళ్ళిపోయారండి. అంటే వాళ్ళ తండ్రులు వాళ్ళ పెద్దనాన్న అంటే చాలా గంభీరంగా ఉండేవారు అని కూడా. గంభీరంగా ఉండేవారండి, చాలా ఎత్తుగా ఉండేవారంటే. పొలాలు వెళ్ళేవారంట. పొలాలు వెళ్ళినా అలా అది తండ్రి అన్నదమ్ములు ఇద్దరు వస్తుంటే పక్కనే జడిచివారంటండి. అవి బాబాయ్ కొడుదుళ్ళు వస్తున్నారంటే కొంచెం భయపడేవారంట. అలాగా ఇక్కడ మసిలివారు అంటాను నాన్నగారు కూడా. కొన్ని జిల్లాలు ఉన్నారా ఈ సమీపంలో ఎక్కడైనా? లేరండి, వీళ్ళతోటి. అంటే మరి మీరు చిన్నప్పటి నుంచి చిరంజీవి ఫ్యామిలీతో ఉన్నారు, ఇప్పుడు మీరు బంధువులు కూడా, మీకు ఎలా ఉంది, ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా వెళ్ళాలంటే చిరంజీవి గారిని బట్టి ఫీల్ అవుతున్నాం అంతే. ఇంకా ఆయన మేము ఎప్పుడో ఇది పట్టడం లేదండి. ఎప్పుడన్నా ఆహ్వానించారా ఈ ఊరికి మీరు? ఆహ్వానించారు. ఇంకా ఆయన ఏమో పెద్ద స్టేజ్లోకి వెళ్ళిపోరు కదండి. ఏమో ఊరు గుర్తుందో లేదో అన్నట్టుగా అనుకున్నామండి. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మాత్రం ఆయనకి గుర్తుండి ఆయన ఆగాడని మేము అనుకున్నామండి. సెంటర్లో ఆగారండి. ఇదే మా పెదనాన్నగారు ఊరని ఇల్లు ఉంది, ఎదరుంది పెంకిటిల్లు అని అన్నాడండి ఆయన. అది మాత్రం అది గ్యాప్ ఉంది అనుకున్నామండి. మరి తర్వాత ఆయనకి ఏమన్నది అన్నది గ్యాప్ అన్నది తెలియదండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాలేదు. లేదు. ఒకసారి నాగబాబు గారు వచ్చారండి. ఆయన కూడా కొంచెం ఇక్కడే ఎక్కి నుంచున్నాడండి. ఆయన కారు వేసుకొచ్చి వాళ్ళ పెద్దనాన్నగారు ఒంట్లో కాకపోతే కాకినాడ తీసుకెళ్ళారండి ఆయన కారులోనే. ఓ రోజు 2 రోజులు కారు ఉంచి ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయారండి. అప్పుడు ఆ కారులో 2 రోజులు మేము తిరిగామండి వాళ్ళ పెద్దనాన్నగారు కూడా. చిరంజీవి అండి వీళ్ళందరూ ఫ్రెండ్స్లతో ఉండేవాడు అండి. వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ చిన్న వాళ్ళ అన్నదమ్ములు ఇక్కడ ఉండేవారండి. ఎవరు? కుమ్మరపాలెం అండి. ఇది కుమ్మరపాలెమే. చిరంజీవి గారిని చూస్తారా మీరు? ఇక్కడ ఏం చేసేవాడు ఆయన? అప్పుడు మనం పరిచయం కదండి. అప్పుడు చిన్నోడు నేను. అప్పుడు జతకాలతో ఫ్రెండ్స్లతో ఉండేవాడు అండి. ఇక్కడ అల్లరిగా కొంత అటు ఇటు తిరిగేవాడు. మొగల్తూరు అంటారు కదా చిరంజీవిది? అంటే మొగల్తూరు వెళ్ళిపోయారండి ఆయన. అప్పుడు వాళ్ళ నాన్న నాగబాబు, చిరంజీవి నాన్న అలా నాగబాబు చిరంజీవి ఇంట్లో రామయ్యలో కట్టినాయి. అప్పుడు తీసినప్పుడు వచ్చి 2 గంటల వాళ్ళ ఇంటికాడ ఉండి వాళ్ళ పెద్దమ్మ గారి ఇంటికాడ వెళ్ళిపోయారండి. అప్పుడు చిరంజీవి పెద్దనాన్న కూడా ఇక్కడ ఉండేవారు. ఆయన ఏం చేసేవారు? ఆయన ఫోర్ట్ మ్యాన్ మిలిటరీ జాబ్ చేసేవాడు అండి. ఎలా ఉండేవారు అసలు? అయ్య బాబు ఎవరా చిరంజీవి వాళ్ళ పెద్దనాన్న? అయ్య బాబు చాలా పాత్రగా ఉండేవారండి. చాలా గౌరవం చెయ్యెత్తి మనిషి అండి. ఆయన తోటి నల్లపోయారు. పెద్ద దెబ్బ ఎలా ఉండేదండి, ఒక దెబ్బ. అలా చిరంజీవి నాన్న కూడా రామారామిగా ఒక అంగులు తేడా వాళ్ళ పెద్దనాన్న మీద. అప్పుడు ఇలాగే తిరిగేవారు ఊళ్ళో? ఎక్కడ తిరిగేవారండి. కుర్రోళ్ళు కూడా వాళ్ళ చిరంజీవి తమ్ముళ్ళు కూడా పెద్దమ్మగారు అబ్బాయిలు ఇక్కడ చదివి జాబులు వచ్చాక హైదరాబాద్ అలాగే. అంత స్థాయికి వెళ్ళిన చిరంజీవి మరి గ్రామాన్ని ఏం పట్టించుకోలేదా? ఏం పట్టించుకోలేదండి. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు డిప్యూటీ సీఎం ఉన్నాడు కదా, మీరు ఏమన్నా కావాలని కోరుతున్నారా? మరి గ్రామం కనీసం ఊరి పేరు కూడా సరిగా లేదు ఎక్కడ. ఇదండి కుమ్మరపాలెం అండి. వస్తా అంటారండి. మరి రారు. ఆయన పదవిలోకి వెళ్ళిపోయారు కదా. మరి ఆయన చిరంజీవి ఇక్కడ ఉన్నాడు కదా, మరి మీకు ఎలా ఉంది? ఆనందంగానే ఉంది అంటే మీ ఊర్లో ఉన్న? ఎందుకు ఉండదండి, ఉంటారు ఎక్కడైనా? ఎంత చెప్పుకోరండి. మొగల్తూరే అంటారు కదా. మొగల్తూరే అంటారండి. తెలియదు పెద్ద. మొగల్తూరే అంటారు. ఇక్కడ కొన్ని జతకాలతో ఉండేవాడు అండి. అల్లరి చిల్లరగా తిరిగేవారు కుర్రోళ్ళతో. అప్పుడు మీలాంటి వాళ్ళతోటి జతగా ఉండి చదువుకునే వాళ్ళు. వీళ్ళు కూడా అప్పుడు ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళ్ళేవారు.
మసిలిన ఈ ప్రాంతంలో ఉన్నాం. తన బంధువు చిరంజీవికి అత్యంత దగ్గర బంధువు కూడా ఇప్పుడు మనతో మాట్లాడారు. అంతేకాకుండా చిరంజీవిని దగ్గరగా చూసిన వారు కూడా ఉన్నారు. వారిలో మనం పక్కనే కూడా కూర్చున్న పరిస్థితి. సరే, ఏంటి చిరంజీవి గారు ఇక్కడ ఉన్నారంటున్నారు, ఓ పక్కన మొగల్తూరు అంటున్నారు, ఏది వాస్తవం? ఇక్కడ ఎప్పుడు ఉన్నారు, ఆయన ఇక్కడ ఏం చేస్తారు? నమస్తే అండి, ఆర్టీవీ యాజమాన్యం వారికి, ఆర్టీవీ వారికి. మాది కుమరపాలెం గ్రామం అండి. మా యలమంచిలి మండలం కుమరపాలెం గ్రామంలో, ఈ గ్రామంలో చిరంజీవి పెద్దనాన్నగారు, చిరంజీవి గారు అన్నదమ్ములు అండి. వాళ్ళ నాన్నగారు అన్నదమ్ములు ఇద్దరు, సత్యనారాయణ గారు, వెంకటరావు గారును. వాళ్ళిద్దరు అన్నదమ్ములు చిన్నప్పుడు పెదనాన్నగారు దగ్గరికి వచ్చి ఇక్కడ ఉండి నాగబాబు గారు, చిరంజీవి గారు వరకు పరిమితంగా అందరూ వచ్చి ఇక్కడ తిరిగేవారండి. చిన్నప్పుడు మా నాన్నగారు అవన్నీ చెప్పుకొచ్చేవారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ ఏరియాలోకి రాలేదు, కానీ నాగబాబు గారికి తెలుసు అండి, చిరంజీవి గారికి తెలుసు. ఈ కుమరపాలెం గ్రామంలో మా పెద్దమ్మ, మా పెద్దనాన్నగారు ఉన్నారని చెప్పి చిన్నప్పుడు కూడా ఇక్కడే ఉండి ఉద్యోగరీత్యా వెంకటరావు గారు పెనుగొండ వెళ్ళినా, నెక్స్ట్ మొగల్తూరు వెళ్ళినా, మొగల్తూరు స్వగ్రామం అనుకుంటారు కానీ కుమరపాలెమే అసలైన ఊరండి. వాళ్ళ అన్నదమ్ములు వెంకటరావు గారు ఉన్న సత్యనారాయణ గారు ఇద్దరు కూడా జబర్దస్త్గా ఉండి హైట్గా రోడ్డు వెంట నడిచి వెళ్తుంటే జనం కూడా జడిసేవారంటండి. మిలిటరీలో చేసేవారండి ఆయన సత్యనారాయణ గారు. వెంకటరావు గారు ఇద్దరు అన్నదమ్ములు కూడా జబర్దస్త్గా నాగబాబు గారు లాగా హైట్గా ఉండి రోడ్డు వెంట నడిచి వెళ్తున్నారంటే జనం కూడా ఇదిగా ఉండేవారంటండి. అదేవిధంగా ఇక్కడ ఈ సత్యనారాయణ గారికి ఇద్దరు అబ్బాయిలండి, ప్రకాష్, వెంకన్న అని చెప్పని. వాళ్ళిద్దరూ కూడా హైదరాబాద్లో ఉంటున్నారండి, 4 అమ్మాయిలు. నెక్స్ట్ ఏంటంటే ఈ గ్రామంలో చిరంజీవి గారు నడియాడిన ఊరు కాబట్టి ప్రజారాజ్యం టైంలో కూడా కుమరపాలెం సెంటర్లో నిలువెత్తు దండేస్తే నేను చిన్నప్పుడు మాట్లాడడానికి టైం దాటేసిందని చిన్నప్పుడు నేను ఈ ఊరంతా తిరిగానని చెప్పి ఇలా పెట్టి చూపించి చేసి ఏదైనా కావాల్సిన రామన్యాలతో గమట రామన్యాలని అతను పియ్య ఉంటే అతనితో మాట్లాడమని చెప్పి చిరంజీవి గారు కూడా ఇచ్చేశారు. మా ఊరు ఈ గ్రామం అటు దొడ్డిపట్ల పంచాయతీకి, ఇటు ఎలపకూరు పంచాయతీకి కూడా అభివృద్ధి నోచుకోలేని ఊరు, గ్రామం కింద కుగ్రామం కింద ఉండిపోయింది. అలాగే ఈయన పవన్ కళ్యాణ్ గారు కూడా పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నందుకు మా చెరువు అవన్నీ రూట్మెంట్ అన్నీ నీట్గా చేసి డెవలప్మెంట్ అనేది ఊరిని కొద్ది అభివృద్ధి చేసి మా ఈ ఊరిని కూడా కొద్ది అభివృద్ధి ప్రదంలో నడిపిస్తారని మేము ప్రజలందరూ కోరుకుంటున్నారు. అలాగే నేను కూడా కోరుకుంటున్నానండి. ఈ గ్రామం చిరంజీవి గారు తిరిగిన ఊరు కాబట్టి వాళ్ళ పెదనాన్నగారు, ఆయన వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ తిరిగిన ఊరు, ఆయన కూడా తిరిగిన ఊరు కాబట్టి ఆయన దృష్టిలో ఉంచుకుని ఈ గ్రామాన్ని కొద్ది అభివృద్ధి పదంలో నడిపిస్తారని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ మా ఊర్లోనే ఉన్న సమస్యలు పెద్ద సమస్యలే కదండి, అసలు అవి చిన్న చిన్న సమస్యలు అవి. ఆ చెరువు అనగా, ఆ రోడ్లు అనగా ఇవన్నీ కూడా అటు ఎటు కాని ఊరు కింద అటు దొడ్డిపట్ల పంచాయతీలో, ఇటు ఎలపకూరు పంచాయతీలో ఉండిపోయిందండి కుమరపాలెం గ్రామం. దాన్ని కొద్ది అభివృద్ధి పదంలో నడిపిస్తారని మేము ఆశిస్తున్నామండి. ఈ చిరంజీవి గారు ఇంట్లో రామి ఇదిలో కృష్ణ షూటింగ్ చేసినప్పుడు మేము చిన్నపిల్లలం అండి. ఆల్రెడీ అరుగు మీదకి వచ్చి కూర్చుంటాం. ఆయన కూర్చున్నప్పుడు దొడ్డిపట్ల ఏటుకోట మీద షూటింగ్ జరుగుతుంటే ఆయన వాళ్ళ పెద్దమ్మ గారు ఊరండి మా కుమరపాలెం గ్రామం వచ్చి ఇక్కడ కూర్చున్నారు. రాక్షసుడు షూటింగ్ టైంలోనేమో వాళ్ళ పెద్దమ్మ గారి దగ్గరికి వాళ్ళ పెద్దన్నగారు పోతే నాగబాబు వాళ్ళ అమ్మగారు కూడా వచ్చి కలవకలం తులసి వీళ్ళందరూ వచ్చి కూర్చుని కొంచెంసేపు గంటన్నర కూర్చుని వెళ్ళిన కూడా విషయాలు మాకు తెలుసండి చిన్నప్పటి నుంచి. అదేవిధంగా ఈ ఊరిని కొద్ది దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేయగలరని చెప్పి ఆశిస్తున్నాం. అంటే మీరు ఈ లోపు ఎప్పుడన్నా చిరంజీవి గారిని కానీ కలవడం ఏమైనా జరిగిందా? చిరంజీవి గారి ఆల్రెడీ మేము ప్రజారాజ్యం టైంలోంచి అన్నయ్య అదే వాళ్ళ చిరంజీవి గారు పెద్దన్న గారు అబ్బాయిలు వస్తే ఊరంతా తిరిగి ప్రజారాజ్యం నుంచి పార్టీలో ఉన్నామండి మేము. ప్రజారాజ్యం పార్టీ అయిపోయిన తర్వాత జనసేన పార్టీలో ఉన్నాండి. ఇంకో వేరే పార్టీ అంటే ఏమీ లేదు మాకు. మా ఊరంతా కూడా జనసేనకే చేస్తుందని చెప్పి అటు ఏ గవర్నమెంట్ వచ్చినా మమ్మల్ని ఇది కింద మా ఊరంతా ఒక జనసేన ప్రజారాజ్యం ఆ టైప్లోనే ఉంటుందండి. మా ఊరంతా పక్కాగా మొత్తం 100% జనసేనకే పడతాయండి మా ఓట్లు. ప్రజారాజ్యంలో కూడా అలా ఉన్నామని చెప్పని ఈ గ్రామాన్ని అటు దొడ్డిపట్ల పంచాయతీలో కానీ, ఇటు ఎలపకూరు పంచాయతీలో కానీ చిన్న చూపు కింద చూసేవారండి. ఒక రోడ్ల అభివృద్ధి కానీ, ఒక మా చెరువు ఉందంటే ఆ చెరువు నిండా బయటికి వెళ్ళి నీరు వెళ్ళే పరిస్థితి లేదండి. ఆ నీళ్లు వాలు బయటికి వెళ్ళలేక చుట్టూరు రిక్రూట్మెంట్ కట్టించి ఊరు అభివృద్ధి చేయాలని చెప్పి గ్రామస్తులు అందరూ అనుకుంటాం, కుర్రోళ్ళు యువకులు అందరూ అనుకుంటామండి. ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్దామని మీ ద్వారా, ఈ ఆర్టీవీ ద్వారా మీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్దామని చెప్పి ఈ రకంగా మీరు వచ్చి ఇంటర్వ్యూ చేసినందుకు ధన్యవాదాలు. చిరంజీవి మనస్తత్వం మనందరికీ తెలుసు, మంచి చేస్తారనేసి. ఒక్కసారి ఒకవేళ ఆయన మర్చిపోయినప్పటికీ కనీసం మీరందరూ ఏమన్నా వెళ్ళే అవకాశం ఏమన్నా ఉంటుంది? గ్రామం అంతా కలిసి వెళ్దామని చెప్పని మా ఊరందరూ అనుకుంటామండి. పవన్ కళ్యాణ్ గారిని కలుద్దాం, లేదా చిరంజీవి గారిని కలుద్దాం అని చెప్పి. ముద్ర పడిపోయింది కదా జనసేన ప్రజారాజ్యం అని మా ఊరి మీద ముద్ర ఎప్పుడు జనరల్గా ఆ దొడ్డిపట్ల పంచాయతీలోని, ఎలపకూరు పంచాయతీలోని ఈ గ్రామం జనసేన అని చెప్పి పక్కాగా ఉంటుందండి. అలా అదేవిధంగా మా ఊర్లో
ఏ ఏ ఇంటి మీద చూసినా జనసేన జెండా ఉంటుందండి. సెంటర్లో కటౌట్లో చూసుకున్న కటౌట్లు ప్రజారాజ్యం టైంలో నిలువెత్తు జామాయిల చెట్లు ఎంత జామాయిల చెట్లు నరికించండి నిలువెత్తు 20-30 అడుగులు 40 అడుగులు కటౌట్లు పెట్టామండి సెంటర్లోను. ఆ టైంలో కూడా చిరంజీవి గారు ఆఫ్ చేసి నేను ఈ ఊర్లో తిరిగానని చెప్పి చిన్నప్పుడు ఇలాగా నాకే చూపించారండి. ఇలా చిన్నప్పుడు నేను ఈ ఊళ్ళోనే తిరిగాను ఇవన్నీ అని చెప్పి మాట్లాడడానికి అప్పుడు టైం దాటేసిందండి. ఎలక్షన్ కోడ్లో ఉండగా ఈ ఊళ్ళో తిరిగానని చెప్పి ఆయన చిరంజీవి గారు కూడా మాకు ఈ ఊరు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండమని చెప్పి రామంజలి అని చెప్పి ఆయన ఉంటే పాలకులు అతను పక్కనే సినిమా ఫీల్డ్ అతను చూస్తూ ఉండమని మనోడు ఏదైనా వచ్చినా ఏదైనా చేయండి అని చెప్పి చెప్పుకోవడం కూడా జరిగిందండి ఆ రోజుల్లోని. ఆ రోజుల్లో నిలువెత్తు దండ తెప్పించి చిరంజీవి గారిని అభినందించేవాడిని. అక్కడ ఊళ్ళో హారతలు అవి ఇచ్చి బూరిపల్లి వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వెనక్కి వెళ్ళిపోయారండి చిరంజీవి గారు. ప్రజారాజ్యం పాలకుల్లో పోటీ చేసినప్పుడు పోటీ చేయడానికి కూడా బంగారు ఉషారాణి గారు, డాక్టర్ బాబ్జీ గారు, ప్రజారాజ్యం అండి. అలా డాక్టర్ బాబ్జీ గారు పోటీ చేయడం వల్ల కాపుల ఓట్లు 30,000-40,000 ఆయన లాక్కెళ్ళడం వల్ల 5,000-6,000 ఓట్ల మెజార్టీతోటి చిరంజీవి గారు ఓడిపోయారు. కానీ ఓడిపోవాల్సిన పరిస్థితి అయితే పాలకొల నియోజకవర్గంలో లేదండి. కాదంటే ఆ రోజున పరిస్థితులు ఆ రకంగా త్రికోణ పోటీలో చిరంజీవి గారు ఓడిపోవాల్సి వచ్చిందండి. ఇదే గ్రామం చేగుండ అర్రాంజోయ్య గారు కూడా ఎక్కడో కాదు మా దొడ్డిపట్ల పక్కన కుమరపాలెం గ్రామాన్ని చేగుండ అర్రాంజోయ్య గారు కూడా ప్రజారాజ్యం టైంలో సంబోధించడం జరిగిందండి. చిరంజీవి గారిది కుమరపాలెం గ్రామమే మొగల్తూరు అయ్యి అంటారని. కానీ చిరంజీవి గారు పుట్టింది ఇవన్నీ వాళ్ళ పెదనాన్నలు వాళ్ళ చిన్నాన్నలు అందరూ ఎక్కడో గ్రామం కదండి. చిరంజీవి గారి గురించి చేగుండ అర్రాంజోయ్య గారు ఇదివరకు మినిస్టర్ కాంగ్రెస్ ప్రభుత్వం మినిస్టర్ చేసిన అర్రాంజోయ్య గారు కూడా మామూలుగా ఆయన సంబోధించి చెప్పడం కూడా జరిగింది. ఆల్రెడీ ప్రసార మాధ్యాల్లో కూడా రావడం జరిగిందండి. అది చిన్నప్పటి నుంచి ఈయన ఈ గ్రామంలో మా వాళ్ళు పెద్దవాళ్ళని ఎవరిని అడిగినా చిరంజీవి గారి గురించి మొత్తం వాళ్ళ పెదనాన్న గురించి వాళ్ళ చిన్నాన్న గారి గురించి అందరి గురించి వివరించి చెప్తారండి. అంటే ఇటు చిరంజీవి వచ్చేసి సినిమా ఇండస్ట్రీలో పెద్ద దిక్కుగా ఉన్నారు. అవును సార్. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఏం కోరుకుంటున్నారు మీ గ్రామానికి? మా గ్రామానికి చెరువు ఒకటి అండి. ఎవరైనా 10 మంది ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే స్నానాలు చేయడానికి ఆ వాటర్ కూడా బయటికి వెళ్ళి పరిస్థితి లేదండి. ఆ వాటర్ బయటికి వెళ్ళేలాగా మళ్ళీ కొత్తగా వాటర్ వచ్చేలాగా చుట్టూరు రిక్రూట్మెంటు, అలాగే అటు దొడ్డిపట్ల పంచాయతీలో ఇటు ఇలపకూరు పంచాయతీలో ఉన్న ఈ కుమరపాలెం గ్రామాన్ని ఒక పంచాయతీగా డిప్యూటీ సీఎం గారు తలుచుకుంటే జరగని పని ఏం కాదు. ఒక పంచాయతీ కింద ఏర్పరిచి ఈ గ్రామాన్ని కొద్ది అభివృద్ధి పదంలో నడిపించి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని మా అభివృద్ధి పదంలో నడిపిస్తారని, ఈ గ్రామాన్ని పట్టించుకోవాలంటే ఒక పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు వల్ల తప్పితే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే జరగని పని అంటూ ఏముండదండి. ఆ ఇద్దరు తలుచుకుంటే కానీ మా గ్రామం ఎక్కడో ఉంటుంది. ఇదే గ్రామ ప్రజలు మన ఊళ్ళో పుట్టి చిరంజీవి గారు చిన్నమ్మ పెద్దమ్మ వాళ్ళందరూ ఆయన వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ తిరిగిన ఊరు, మనందరం కలిసి వెళ్దామని చెప్పి అనుకుంటున్నాను. వెళ్ళి పరిస్థితి అక్కడ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళడానికి ఏ రకంగా వెళ్ళాలో ఏంటని ఆలోచించుకుంటున్నామండి. అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా కలుద్దామని చెప్పి అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్కి పోతే నేను జనసేన పార్టీ ఇప్పుడు ఆల్రెడీ ప్రజారాజ్యంలోని జనసేన క్రియాశీలక సభ్యునండి. నేను ఎప్పుడు ఫస్ట్లోంచి పార్టీలో ఉంటున్నాం మేము ప్రజారాజ్యం నుంచి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి మా ఊరు గురించి ఇవన్నీ వివరించి అన్నీ చెప్దామని చెప్పి ఆలోచిస్తున్నానండి. కొన్ని కారణాల వల్ల ఆగవలసి వచ్చిందండి. వెళ్ళి పవన్ కళ్యాణ్ కూడా కలుద్దామని చెప్పి అనుకుంటున్నామండి ఊళ్ళో అందరం కలిసి. అదేవిధంగా మీరు ఈ ఆర్టీవీ వారు మమ్మల్ని అప్రోచ్ అయ్యి చిరంజీవి గారు పెద్దమ్మ గారు అయ్యి పుట్టిన ఊరు ఏంటండి అని చెప్తే ఇలా అని చెప్పి ఇవన్నీ వివరించామండి. ఇదే విధంగా ఈ ఆర్టీవీ ద్వారా మా డిప్యూటీ సీఎం గారికి చిరంజీవి గారికి తెలియజేసి ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని మీ ఆర్టీవీ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. నా పేరు సాయిరామ్ అండి. ఇలా పూర్వ దొడ్డిపట్ల పంచాయతీలు ఉండేటిని దొడ్డిపట్ల పంచాయతీ కింద చేసి కుమారపాలెం పంచాయతీ కింద చేసి ఈ చెరువు మళ్ళీ దేవాలయాలన్నింటినీ అభివృద్ధి చేయాలని కోరుతూ డిప్యూటీ సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి విన్నపం జరిగింది. మా ఊరంతా జనసేన. సాయి కిషోర్ నా పేరు. మా తాతయ్యలో మా నాన్నగారు ఉన్నప్పుడు చిరంజీవి గారు ఇక్కడ ఉండేవారు. ఆయన ప్రజారాజ్యం పార్టీకి వచ్చినప్పుడు కూడా ఇక్కడ ప్రచారం గాడికి వచ్చారు. కుమరపాలెం దొడ్డిపట్ల గ్రామం, ఇలపూరు గ్రామం, మా శివారు కుమరపాలెం, ఈ 2 గ్రామాలను కూడా ఏకం చేసి మొత్తం అంతా ఒకేలా ఉండేలాగా చేయాలని డిప్యూటీ సీఎం గారిని కోరుకుంటున్నాం. ఈ చెరువు అది కూడా గుళ్ళయి డెవలప్ చేయాలని డిప్యూటీ సీఎం గారిని ఉంచు. మా ఊరంతా జనసేన ఉన్నారు. ఈ డిప్యూటీ సీఎం గారికి చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాం. కొద్దిగా వెంకట్రావు గారు కుమ్మరపాలెం గ్రామంలో ఇక్కడ ఉండేవారు. నాన్నగారు చిరంజీవి గారు పెద్దనాన్నగారు ఇక్కడే అత్తోరింటి గారు ఇక్కడే ఉండేవారు. ఆయన తర్వాత మొగల్తూరు వెళ్తా వస్తా ఉండేవారు. చిరంజీవి గారు వచ్చారండి మన పార్టీలో. ఇక్కడ కుమ్మరపాలెం దొడ్డిపట్ల ఇవన్నీ తిరిగారు ఊరితో సహా. ఈ ఊరి గురించి
2 పంచాయతీలు కలిపి సెంటర్ తెగిపోయిందండి. అటు ఇటు కాకుండా పోయింది ఊరు. వాళ్ళు చూస్తే అలాగే వాళ్ళు చూస్తే అలా చేయమంటే అలా అనారాజకం కింద అయిపోయిందండి. ఇది వీళ్ళు ఎక్కడ ఎప్పుడు కొడుకు తెచ్చున్నాను గారు, చిరంజీవి గారు, వెంకట్రావు గారు, నాగబాబు గారు తిరిగి ఇక్కడే ఉన్నారు. ఆ తర్వాత మంగళూరు వెళ్ళాక పుట్టినూరు అక్కడ వస్తా వెళ్తా ఇక్కడే తేడా చేసాడు ఆయన. అంటే మీ గ్రామానికి ఏం కావాలి? ఏం కావాలండి చెప్పారు కదా మా ఊరు చెరువు ఒకటి అండి. చెరువుకి నీరు వెళ్ళట్లేదు, రావట్లేదు. ఎత్తే అందులో ఉన్నాయండి మురుగులు దోమలు అన్ని. సెపరేట్ పంచాయతీ కావాలి. పంచాయతీ కావాలండి ఈ ఊరికి. మయ్యాన్ని ఉండిపోయిందండి. అట్టి పూత ముక్కకు పూత ముక్క ఓ జాన 2 బద్దలు అయిపోయిందండి. ఈ 2 బద్దల్లో ఆడే పట్టించుకోవట్లేదు, ఏళ్ళ పట్టించుకోవట్లేదు. ఏదైనా అక్కడ కార్యక్రమం జరిగితే దోమల దాంట్లో నీళ్ళు చేయడానికి కుదరట్లేదండి. ఈ లోపల అది ఊరికి వెళ్ళటానికి అవకాశం లేదు. ఇక్కడ చిరంజీవి తండ్రితో పాటు తన పెదనాన్న కూడా ఇక్కడే ఉండేవారు. అంతేకాకుండా చిరంజీవి బాల్యం అంతా కూడా ఈ గ్రామంలోనే, ఈ నివాసంలోనే గడిచింది. పూర్తి స్థాయిలో ఆయన ఇక్కడ స్నేహితులతో గడిపేవారు. అలాంటి మా గ్రామం పంచాయతీ కాకుండా 2 గ్రామాల మధ్యలో ఉండిపోయింది. దొడ్డిపట్ల, ఇలపకూరు అనే 2 గ్రామాల పంచాయతీ మధ్యలో ఈ గ్రామం అభివృద్ధికి నోచుకునే పరిస్థితిలో ఉండేది. గత ప్రజారాజ్యం సమయంలో చిరంజీవి గారు ఇక్కడికి వచ్చి మా గ్రామానికి అనేకంగా చేస్తానన్నారు, కానీ అప్పుడు ప్రభుత్వం రాకపోవడంతో అనేక ఇబ్బందులు కూడా మేము ఎదుర్కొన్నామంటున్నారు. ప్రస్తుతం ఈ 2 గ్రామాలు కూడా మధ్యలో కుమ్మరపాలెం అనే గ్రామం ఇలా మధ్యంగా ఉండిపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. పూర్తిగా మంచినీటి సదుపాయం లేదు, ఉన్న చెరువు కూడా సరిగ్గా లేదు. ప్రత్యేక పంచాయతీ చేయాలని కూడా ఈ గ్రామస్తులు అయితే కోరుతున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన ఆర్టీవీ కుమ్మరపాలెం గ్రామం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.